మగువాకి మద్యపానానికి దూరంగా ఉండండి. మగాడ్లా బ్రతకండి. డోంట్ షేక్ ది బాటిల్స్, షేక్ యువర్ హ్యాండ్స్. కొట్టుకోండి హే. హలో నైనా, బండి కొనే అని ఎన్నేళ్ళ సంది నుంచి అడుగుతూనే ఉన్నా. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మంచి మంచి బండ్లు ఉన్నాయి. పరువు పోతుందే ఇక్కడ. లెక్కేం లేదు కానీ పేరు మాత్రం పెట్టావు, చక్రవర్తి రెడ్డి అని. ఏమన్నా అంటే మీ అబ్బాయి పేరు రా అది అని అంటావు. అప్పట్లో మా అబ్బకి దండిగా సేన్లు, దుడ్లు, పొలాలు ఉండేవంటి కదా. గవన్నీ ఏమైనాయే? అబ్బా పైకి తీసుకోయిండా లేదంటే ఎవరికైనా రాసిచ్చిండా? ఇదంతా కాదే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 దినాల్లో డబ్బులు రెడీ చేసి నాకు పంపి. సరే కానీ నువ్వు టైంకి బువ్వ తిని మందులు వేసుకో. సరే ఉంటా, బాయ్. బేబీ, నీకోసం ఎన్ని చేశాను, ఎంత ఖర్చు చేశాను. మనిషిలా కాకుండా కుక్కలా నీ వెనకాల తిరిగాను కదా. లవర్లా కాకపోయినా మీ ఇంట్లో పెంచుకునే బొచ్చు కుక్క పిల్లలా చూసుకో. ముద్దిచ్చినా ముక్కిచ్చినా డాబర్ మ్యాన్లా కాకుండా అచ్చు కుక్కలా విశ్వాసంగా నీతో ఉంటా బేబీ. ప్లీజ్ బేబీ, బేబీ ప్లీజ్ హలో హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మొత్తం దోచేస్తాం బ్యాంక్. మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, తీసుకుంటారా? నాకు మామూలుగా ఏ అమ్మాయి కాల్ చేయదండి. అలాంటిది మీరు నా దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని నా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి కాల్ చేశారండి. మీరు అమ్మాయి కాదండి, మీరు ఏంజెల్. నేను ఇన్ని రోజులు మీలాంటి అమ్మాయి కోసమే ఎదురు మరి చూస్తాను. కార్డ్ ప్రాసెస్ చేయమంటారా సార్? సార్ ఏంటి, నా పేరు కామేష్, కాము అని పిలవచ్చుగా. మేము కాళ్ళు అలా పిలవకూడదు సార్. నీ వాయిస్ వింటుంటే చిల్డ్ మీరు తాగినట్టు కిక్కెక్కుతుంది. అయితే కార్డ్ ప్రాసెస్ చేయమంటారా? చేద్దులే కానీ ఈ నెంబర్ నీదేనా? ఈ నెంబర్కి వాట్సాప్ ఉందా? సరదాగా నా నెంబర్కి మెసేజ్ చేయొచ్చుగా. డేటా యూసేజ్ని బద్దలు కొట్టేద్దాం. దీనమ్మ కట్ చేసింది. నేను సింగిల్గానే చచ్చిపోతానా? అంటే నేను ఇక లైఫ్ అంతా హ్యాండ్సమ్లోనే బతకాలనా? రే మామా, రైస్ పెట్టాను, రండి తిందాం. నాకు ఆకలి లేదురా. రే చక్రి, నువ్వే తినిపో. రే రైస్ పెట్టాను, కర్రీస్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు తినకపోతే వేస్ట్ అవుతుంది. మూసుకొని రండి. మాకు ఆకలి లేదురా, నువ్వు తినిపో. రే అర్జున్, నువ్వు తింటావా? నాకు కూడా వద్దురా మామ. అసలు ఏమైంది లెక్కి? మొహం లవడాలు పెట్టిరు. ఏమైంది, వీళ్ళు ఇంకా అలానే ఉన్నారు. రే మామా, సిట్టింగ్ ఎంతమ్మా? నా దగ్గర 500 ఉన్నాయి, మీ తడవులు మీరేమంటారు? అరే నా దగ్గర ఉండాలిరా, నేను కూడా ఇస్తా. రే చక్రవర్తి, నువ్వు? నా దగ్గర 1 పైసా కూడా లేవు మామ, మీరే తాగండి. నువ్వు ఎప్పుడున్నాయన్నావులేరా,
రే అర్జున్, కనీసం నువ్వైనా ఇస్తావా? మంతేను కదరా, నా దగ్గర కూడా కష్టమే. కష్టమే. అదే పిల్ల అడిగితే బ్యాంక్కి కన్నం వేసి తెస్తావు కదరా. కచ్చరాగా అడివిరా నువ్వు. రే గోరా, వీళ్ళు మింగలేరు కానీ మనం వెళ్ళి తెచ్చుకుందాం పారా. డారా. జిమి 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 ఆజా 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 రే మేరే. అరే కరిగట్టిన అంటే మస్తు ఉండే కదరా. బాగుందిరా. రే కాము, వాళ్ళని కూడా పిలుద్దాంరా. ఒరే మనం తెచ్చిందే హాఫ్ రా, వాళ్ళని కూడా పిలిచి ఎవడి ముక్కులో పోస్తావురా? అరే వాళ్ళ గురించి తెలిసిందే కదరా. అరే ఆ చక్రిగాడు తాగేది తక్కువ, స్టఫ్ మింగేది ఎక్కువరా. ఇంకా అర్జున్ రెడ్డి గారు వాడు ఒక్క పెగ్గు తాగిందంటే వాని బొక్కలో లవ్ స్టోరీ మొదలు పెడతాడరా. తాగేది తక్కువ, ఏడ్చేది ఎక్కువరా. టార్చర్ స్వామి. నీకు మరీ అంత సరదాగా ఉంటే నువ్వు పిలుచుకో. ఏం కాదు, నేను పిలుస్తా. ఏమాతా మామ తలుచుకున్నారా? ఏమాతా రే మామ, తలుచుకున్నట్టున్నారు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు. తలుచుకోవడమే ఆలస్యం, బెల్లం మీద ఈగలు లెక్క వాలిపోయారు కదరా. నాన్న చక్రవర్తి, స్టఫ్ తక్కువ ఉంది, అందరికీ సరిపోవాలి, చూసుకొని తిను. రే మామ, నాకు స్టఫే వద్దు, మీరే తినండి. నేను కొంచెం ఆవకాయ నాకుంటా చాలు. నాన్న అర్జున్ రెడ్డి, నువ్వు మందు తాగు, తాగినాక తిట్టు కొట్టు కానీ నీ లవ్ స్టోరీలు, నీ పిల్ల మ్యాటర్ తీయకి ప్లీజ్. ఛీ, ఎవరికిరా పిల్ల, ఎవరికిరా పిల్ల? లవ్వు లేదు, నా లౌడా లేదు. మంచిగా తాగుదాం, చిల్ అవుదాం. మామ కొంచెం, ఇంకొంచెం మామ. ఆ లాస్ట్ 3 డ్రాప్స్. బాటిల్ పోతే నువ్వే తీసుకోరా, తీసుకొని కచ్చా తాగాయి. మేమందరం నీళ్ళ కూర్చుంటాం, కోడితే స్టిక్కర్ అయిపోతావు. తీసుకా. సర్లే మామ, చాలు చాలు. మామ స్టఫ్ కొంచెం టేస్ట్ చేస్తా మామ. రే కొంచెం మెల్లగా తాగండి రా. బర్రె గుర్తి తాగినట్టు తాగుతున్నాయిందిరా. 2 పెగ్గిరా ఇది. రే మనం ఎక్కడ పోయేది లేదురా, నెమ్మదిగా తాగండి. అది మంద అనుకుర్రా నీళ్ళు అనుకుర్రా, అది నెమ్మది తాగండి. రే ఎక్కడ్రా కుక్క మొలుగుతుంది? కుక్క కాదురా ఈ అర్జున్ రెడ్డి గారు. రే మూసుకొని తాగు, ఏడ్చినట్టు గున్నంపం దించి తస్సాలే. అది కాదురా మామ. హెచ్చి తాగు. మామ స్టఫ్లోకి కోడి రాతి గుండకాయలు తాలేదా మామ? నా కాయలు తినరా, తిను, మంచి ప్రోటీన్ ఉంటుంది. మామ
నేను దాన్ని సీరియస్గా ప్రేమించారా, కానీ అది నా ప్రేమను చంపేసింది మామ. రేయ్, నువ్వు ఇంకొక మాట మాట్లాడినావు అనుకో, నీ ప్రేమేమో కానీ నేను చంపేస్తారా? చీ తాగేదవా, మనశ్శాంతిగా తాగనీయరేంద్రా. మావా నువ్వు బాధపడకురా, నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ప్రేమ దోమలంటిది, జిజ్ అని దగ్గర వస్తుంది. వాళ్ళకి కావాల్సినంత రక్తం పీల్చుకొని ఆకలి తీరక వేరే దగ్గర ఎగిరిపోతుంది. ఆయన ఆ పిల్ల వెళ్ళాలనుకుంది కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను నీ లైఫ్లో ఉన్నా లేనట్టే కదా, ఉన్నా లేనట్టే. సో లైట్ తీసుకోరా, నువ్వు బాధపడకు, మర్చిపోరా, మర్చిపోతావు. నేనున్నాగా, మర్చిపోరా. రైట్. 3 పెగ్గులు పడంగానే ప్రతి ఒక్కడు మోటివేషనల్ స్పీకర్ అయిపోతాడు రా. ఈడో పెద్ద స్వామి వివేకానందలా ఫీల్ అయిపోతున్నాడు రా. సోదా ఆపి ముందు తాగే, ఏదో మోటివేషన్లు అన్ని తాగినప్పుడే గుర్తొస్తాయారా? మామ స్టఫ్ ఇంకా లేదా, అయిపోయిందా? మమ్మల్ని కాల్చుకొని తినరా, తిను. దినం ఒక పెగ్గుకి 1/2 kg చికెన్ తింటున్నారా నువ్వు? మందు గురించి స్టఫ్ తింటున్నా, స్టఫ్ గురించి మందు తాగుతున్నాను. అరే అది నలుగురు గురించి తెచ్చిన స్టఫ్ రా, అది నలుగురు. పచ్చడి నాకుతున్నాం రా మేము. దినమ్మ అరే మా పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పిల్లని లేపుకొచ్చేద్దాం పదరా. అది లేకపోతే నేను చచ్చిపోతారా. ఇదిగో తీసుకొని చేయి కోసుకో, కాదురా పీక్ కోసుకో, తొందరగా చచ్చిపోతావు. మాకు కూడా పీడ వదిలిపోద్ది. ఈడబ్బా తాగని కూడా తాగని రారా స్వామి, ఏమ్రా మీరు? అరే మామ, నాకు మందు సరిపోలేదురా, అసలు ఎక్కనే లేదు. ఎలా సరిపోతుందిరా? రక్త పింజరి రక్తం తాగినట్టు తాగుతున్నావు కదరా నువ్వు, ఎలా సరిపోతుంది? ఎంత కచ్చరగా అడిగిరాను. అదంతా నాకు తెలియదురా, నాకు మంది ఎక్కలే. ఏరా నీకు ఎక్కిందా? ఎక్కలేదురా. రే కామేష్ నీకు? బొక్క ఎక్కిందిరా, నాకు ఇంకో ఫుల్ తాగాలనే ఉంది, కానీ పైసలు ఏడున్నాయిరా. అరే నీకురా? పైసలు నేను తెప్పిస్తామా నీకు? ఇద్దా, నా కార్డులో లెక్క ఉంది. నా దగ్గర 1 పైసా కూడా లేవు మామ, నా దగ్గర 1 పైసా కూడా లేవు మామ. మీరే తాగండి, మీకేం కావాలో తెచ్చుకోండి, ఏమైనా పర్లేదు, ఎంతైనా పర్లేదు. ఆహా, మనిషికి దుడ్లు ముఖ్యం కాదు, దోస్తుగాళ్ళు ముఖ్యం. ఆహా, దుడ్లతో మందును కొనొచ్చు కానీ మందిని కొనలేం మావా. హో, నీకు నచ్చింది తెచ్చుకోపో. మా ఏమన్నా చెప్పినవా? మావా నేను కూడా 2K ఫోన్పే కొట్టా, అబ్బా వెళ్ళి తెచ్చుకోపోరా. ఏం తాగుబోతులు ఉన్నారా మీరు? ముందడుగుతానేమో 1 పైసా లేదన్నారు, 4 పెగ్గులు లోపల పోగానే ప్రతి ఒక్కడు అంబానీ అయిపోయినరా. రే నువ్వు పోయి కాడుకు. ఎట్లా ఊగుతావు అంటే రేపు పొద్దునేడు చక్రిగాడు బిల్ చూసి బిచ్చ కూడా అవ్వాలి. దీనమ్మ నా దగ్గర పైసలు లేవు మామా, నేను ఎడికలు ఇవ్వాలి అన్నాడు కదా, పోయి కాడు. రైట్ రా. మమ్మా ఫుల్ బాటిల్. ఇంత ఫాస్ట్ ఎలా వచ్చావురా? నీ బైక్ తీసుకెళ్ళామమ్మా. నీకు నడపడం రాదు కదరా? స్టేట్ గవర్నమెంట్ నడిపే మందు నీ బండి నడపదారా? 4 పెగ్గులు లోపలికి పోతే చాలు మామ, అన్నీ మందే చూసుకుంటుంది. అరే చక్రి, నీకు మందు ఎక్కువైంది, ఆపరా నువ్వు ఇక. అస్సలు నాకు ఎక్కనే లేదు మామా, ఇంకో ఫుల్ అయినా తాగుతా మామా. అవును మామా, ఎక్కలేమా నీకు? అస్సలు ఎక్కలేమా నీకు? నేను చెప్తున్నా కదా, ఎక్కలే. రే సింక్లోకి వెళ్ళి కక్కి చావురా. తాగిందే కొంచెం మందు, తాగితే చాలు కక్కి వస్తాడు. ఇండీసెంట్ డ్రింకర్.
మామా ఎవరు పైన లైట్లు ఆన్ చేశారు? ఆఫ్ చేయమని చెప్పు. మీ అబ్బారా, లేచి ఆఫ్ చేయమని చెప్పు. అబ్బా అంటే గుర్తొచ్చింది. ఒరే నా అబ్బగా, నీ అబ్బా యాడున్నావురా? ఆస్తి మొత్తం ఏం చేసావురా? ఎవడికి రాసిచ్చావురా? నువ్వు నాకు కనబడాలి, నరికేస్తారా నిన్ను. ఒక్కసారి రారా. నీకు రోసము పౌరుషము ఉంటే, నువ్వు సీమ బిడ్డవే అయితే రావయ్యా కిందికి. తొడగొట్టి పిలుస్తున్నా నిన్ను. ఏ చక్రవర్తి రెడ్డి, రావయ్యా కిందికి. రే ఇప్పుడు ఏంట్రా, నువ్వు మీ తాతతో మాట్లాడాలి అంతే కదా? నేను మాట్లాడిపిస్తా. వాళ్ళ తాత ట్రిప్పుకో తిరుపతికో పోలేదురా, పైకి వేయండు. అంబానీ అంకుల్ ఇంకా అక్కడికి జియా తీసుకుపోలేదు. వాళ్ళ తాతని నేను కిందకి తెప్పిస్తా. నిజమా మామా? నువ్వు పిలిపి మామా. నువ్వు ఏం అడిగితే అది ఇస్తా. ఏం కావాలంటే అది ఇస్తా. నా ఆస్తి మొత్తం రాసిస్తా. రేయ్, మీకు మంది ఎక్కువైందిరా. చచ్చినోడు ఎలా వస్తాడు రా? వస్తాడు. వస్తాడు. ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? వస్తాడు, వచ్చి తీరుతాడు. పిలిచింది కోరా కాబట్టి. నువ్వు ఎలా పిలుస్తావురా? నాతో పాటు రండి, పిలిపిస్తా. గెటప్ చేంజ్.